మీకు తెలుసా? బాలకృష్ణ నిర్మాతలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీ కోసం తన యొక్క రెమ్యునరేషన్‌ని తగ్గించుకున్నారంట. 'అఖండ 2' మూవీ కోసం రూ. 40,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రాబోతున్న 'ఎన్‌బీకే 111' మూవీ కోసం తన రెమ్యునరేషన్‌లో ఏకంగా రూ. 10,00,00,000 తగ్గించారంట. అంటే 'ఎన్‌బీకే 111' మూవీ కోసం ఆయన కేవలం 30,00,00,000 రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారంట. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించబోతున్నారంట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల నయనతార ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం బాలకృష్ణ మరియు కొలటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీ మే 1న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. జూన్ లేదా జూలై నెల నుండి సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.